హాయ్ హలో నమస్తే గైస్ ఐఎమ్ యువర్ బిల్కే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు దేవుని మనస్ఫూర్తిగా కోరుకునేది చాలా బాగుంది ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎందుకు ఇంట్రెస్టింగ్ ఉందో చెప్తానంటే మనం ఈ రోజు మాట్లాడుకునే ఒక పెద్ద యూట్యూబర్ గురించి ఎందుకు పెద్ద యూట్యూబర్ అంటే దగ్గర 40 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఉంటే వాళ్ళు పెద్ద యూట్యూబర్ అంటారు మనం మామూలుగానే కానీ అంత పెద్ద యూట్యూబర్లు ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తారు లేదా కావాలని చేస్తారా వ్యూస్ కోసం చేస్తారా అది మనకైతే ఇంతవరకు అర్థం కావట్లేదు కానీ ఇలాంటి చేసే ముందు ఒక్కసారి ఆలోచన చాలా మంది మనోభావాలు దెబ్బతింటే ప్లస్ బాధపడతారు దీనివల్ల ఇది కొద్దిగా మైండ్లో పెట్టుకొని చేస్తే మాత్రం మీకు ఎప్పుడు మేము సెల్యూట్ కొడుతూ ఉంటాం మేము ఎప్పుడు మేము ఎంటర్టైన్మెంట్ కోరుకుంటాం కానీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి కానీ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మాత్రం మేము దయచేసి వద్దు దీనివల్ల చాలా మంది బాధ దీనివల్ల కొంతమంది ఆనందపడతారు మిగతా చాలా మంది బాధపడతారు అది ఇప్పుడు నేను చెప్పే యూట్యూబర్ గురించి ఏంటంటే టీటీఎఫ్ వాసు అంటే చాలా మంది తెలుసు ఎందుకంటే ఈయన తమిళనాడులో చాలా పెద్ద యూట్యూబర్ దగ్గర 40 లక్షల మంది దానికి ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి పెద్ద యూట్యూబర్ అండి ఈయన చేసే ఇలాంటి చిన్న తప్పుల వల్ల చిన్న తప్పులు కాదు చాలా పెద్ద తప్పులే చేసినారు దానివల్ల చాలా సార్లు ఆయన అరెస్ట్ అయినారు మళ్ళీ రిలీజ్ అయినారు ఎందుకు రిలీజ్ అయ్యారంటే పెద్ద యూట్యూబర్ చాలా మంచి పలుకుబడి ఉంది డబ్బు ఎక్కువ ఉంది కాబట్టి ఈజీగా బయట వచ్చేస్తారు బయట వచ్చి మళ్ళీ అలాంటి వీడియోస్ తీస్తారు మళ్ళీ లోపలికి వెళ్తారు నేను ఎగ్జాంపుల్ ఒక వీడియో చెప్తాను చూడండి తమిళనాడులో ఒకసారి ఏం చేశాడు ఈయన 45 మినిట్స్ ఇట్లా ఫోన్ మాట్లాడుకుంటూ బండి డ్రైవ్ చేశారంట డ్రైవ్ చేస్తుంటే దగ్గర అంటే 25 ప్లస్ సంథింగ్ సర్కిల్స్ దాటుకుంటూ వెళ్ళడం వల్ల ప్రతి దాంట్లో కెమెరా క్యాప్చర్ అవుతుంది కదా మళ్ళీ వాళ్ళు ఏం చేశారు పోలీసులు తను పట్టుకున్నాక తను ఏం చేశారు కార్ని సీజ్ చేసి తను కోర్టుకు పంపించారు కోర్టుకు పంపించింది ఇక్కడ ఒక చిన్న ఇంట్రెస్ట్ వచ్చింది కోర్టుకు పంపించిన తర్వాత తను ఏం మాట్లాడక వాళ్ళ అమ్మ మన చిన్న పిల్లవాళ్ళు అంటే మన కొడుకులు కూతురు తప్పులు చేసి ఎంతవరకు సమర్థించు అంతవరకే సమర్థించాలి మరి మొత్తం సమర్థిస్తే వాళ్ళు ఖచ్చితంగా పనికిరాని వాళ్ళు అయిపోతారు దానికి ఎగ్జాంపుల్ వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ప్రపంచంలో చాలా మంది తప్పులు చేస్తున్నారు కదా నా కొడుకు ఏం చేసి పెద్ద తప్ప ఎందుకు నా కొడుకు అరెస్ట్ చేశారని అంటే ప్రపంచంలో అందరూ గంజాయి తాగుతారని చెప్పి నా కొడుకు గంజాయి తాగితే ఓకేనమ్మా మీకు అది తప్పు కదా చాలా మంది కొన్ని లక్షల మంది ఫోన్ మాడుతూ డ్రైవ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు మా ఊరు ఫోన్ మాడుతూ డ్రైవ్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేశారంటే మా ఊరికి పెద్ద ఫాలోవర్స్ ఉన్నారు మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు మంచిగా మనీ వస్తుంది కాబట్టి మీకు అందరూ కుళ్ళు అంటారు నాకు అర్థం కావట్లేదు ఓకే ఎవరికి తెలియకుండా ఫోన్ మాట్లాడుతూ కానీ డ్రైవ్ చేస్తే పెద్ద మ్యాటర్ అనిపి ఎవరు కనిపి కానీ మీ అబ్బాయి లైవ్ పెట్టుకొని అందరికి తెలిసేటట్టుగా ఫోన్ మాట్లాడతారు దీనివల్ల ఎంత మంది చిన్నపిల్లలు ఎంత మంది యూత్ చెడిపోతారు ఈ విధంగా మాట్లాడే వాళ్ళు వ్యూస్ వచ్చారు చాలా మంది ఈ విధంగా ట్రై చేస్తారు ఫోన్ మాట్లాడుకుంటా డ్రైవ్ చేయడం ఇవన్నీ చేస్తే ఎంత మందికి ప్రణాళిక నష్టం కలుగుతుంది ఎంత మంది హాని కలుగుతుంది అది మాత్రం అర్థం చేసుకోండి దయచేసి ఇలానే కాకుండా నేను చాలా వీడియోస్ చేశాను ఒకసారి ఏం చేశారంటే మన చెన్నైలో రెడ్ లైట్ ఏరియా ఉంటుందంటే ఆ రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళి అక్కడ ఎలా ఉంటుంది అక్కడ ఏమేమి జరుగుతాయి ఎంతెంత ఎలా లోపలికి ఎలా అవన్నీ వీడియో తీసి పెట్టారు దీనివల్ల దీనికి దగ్గర 40 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇలాంటి వీడియోస్ చేయడం ఎంత మంది చిన్నపిల్లలు ఆ వీడియోస్ చూస్తూ ఉంటారు ఎంత మంది తప్పుదారి పడతారు అది కొంచెమే ఆలోచించారు అలా అంత ఆలోచించిన వీడియోస్ అంటే వ్యూస్ కోసం ఏమైనా చేయొచ్చు అని చెప్పారు ఇది ఇలా జరుగుతూ ఉంటే చెన్నై మొత్తం ఏమైపోయింది ఈయన మీద కేసులు అవి జరుగుతున్నాయి కదా ఈ కేసు మన చెన్నైలో మనం సీజ్ చేస్తే మన బండి కూడా డ్రైవ్ చేయకూడదు తిరిగితే ఎక్కడ మన కేసు పెడతామని చెప్పి ఈయన డైరెక్ట్ గా చెన్నై నుంచి మన ఆంధ్రాకు వచ్చేసినాడు మన ఆంధ్రాలో ఏది బాగా ఫేమస్ అని చూసుకుంటూ ఉంటే మన తిరుపతి నాకు అర్థమైంది మన తిరుపతిలో మంచి వీడియో చేయాలి అంటే ముందే మైండ్ లో ఫిక్స్ అయ్యి వచ్చారు మన తిరుపతిలో మంచి వీడియో తీయాలి దీన్ని ఈ వీడియో మంచిగా వైరల్ అవ్వాలి అసలు మన తిరుపతి మన తిరుమల గురించి ఎంత మంది ఎదురు చూసారు విదేశాల్లో అడగండి వాళ్ళు ఎప్పుడెప్పుడు తిరుమలకు రావాలా ఎప్పుడెప్పుడు స్వామివారిని దర్శించుకోవాలని ఎంత బాధపడతారు వాళ్ళకి అది రాలేని పరిస్థితి కావాలి అక్కడి నుంచి ఎప్పుడు చూసినా కూడా ఒక్కసారి తిరుమలకు వచ్చి దర్శనం చేసి ఎంతో బాధపడతారు కానీ వీళ్ళు ఇట్లా వచ్చి తిరుమల పవిత్రం ఈ విధంగా చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు వీళ్ళు ఏం చేశారంటే తను ఎప్పుడైతే వాసు చెన్నై నుంచి బయలుదేరి ఎప్పుడైతే ఆంధ్ర బాట అక్కడి నుంచి ఆయన కార్ డ్రైవ్ చేసి నేనైతే ఆంధ్రాలో కార్ డ్రైవ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు అక్కడేం నేను సీజ్ చేయలేదు కదా ఆంధ్ర కాదు ఇది తమిళనాడు కాదు కానీ వీడియోస్ పెడుతూనే ఆయన తిరుమల దాకా వచ్చారు తిరుమలలో కూడా ముందే ఫిక్స్ అయిపోయి మన తిరుమలలో ఏంటంటే చాలా మంది భక్తులు రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి షెడ్యూల్ దాకా అంటే షెడ్యూల్ మనకు టైమింగ్ ఇస్తారు ఆ టైమింగ్ దాకా మనం అక్కడే ఉండొచ్చు అక్కడ మనకి ఫుడ్ అంతా ప్రొవైడ్ చేసి అక్కడ ఫుడ్ అంతా తినేసి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాము అంటే వెయిటింగ్ హాల్ అంటారు మన టైం వచ్చినప్పుడు మన లోపలికి దర్శనానికి ఎంటర్ చేస్తారు అలా కొన్ని లక్షల మంది షెడ్యూల్లో వెయిట్ చేస్తూ ఉంటారు అంటే మన దర్శనం ఎప్పుడు వస్తుందా అని ఎంతో బాధతో లేదా ఎంతో ఆనందంతో ఎంతో ఇదిగా మన దర్శనం కోసం వెయిట్ చేసి వీళ్ళు ఏం చేశారు ఈ శివ అనే వీళ్ళు ఒక బ్యాచ్ వచ్చి వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఎంప్లాయీస్ వచ్చి ఒక్కొక్క షెడ్యూల్ ఇంతమందిని ఫిల్ చేసి అక్కడ లాక్ చేస్తారు అట్లా లాక్ చేసి పెట్టినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అక్కడ లాక్ ఓపెన్ చేయాలంటే ఒక టీటీడీ ఎంప్లాయీ లాగా అక్కడికి వచ్చి లాక్ ఓపెన్ చేసినట్టుగా గోవిందా గట్టిగా వచ్చేసారు అప్పుడు లోపల ఉన్న భక్తులకి ఓకే ఇప్పుడు ఓపెన్ చేస్తాను అందరూ నడుస్తా ఉంటే వాళ్ళు నవ్వుకుంటూ ఇది మేమేం ఓపెన్ చేయలేదు మా సంబంధం లేదు మేమంతా ఫ్రాంక్ చేస్తామని పరిగెత్తి వెళ్ళిపోతారు అక్కడ ఉన్న కొన్ని వేల మంది లోపల వీళ్ళు అంతా ఎంత బాధపడి ఉంటారు అసలు వీళ్ళకి ఏమర్థం అంటే వీళ్ళు వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తారు అనేది ఇది ఒక నిజమైన ఎగ్జాంపుల్
అసలు ఇదైతే నిజం చెప్తున్నాను, ఎంతమంది మనోభావులు ఒక పవిత్రమైన గుడికి వచ్చి ఎప్పుడు వెళ్తాను కొన్ని గంటలు అక్కడ వెయిట్ చేసిన వాళ్ళ దగ్గరికి వచ్చి మేము ఏదో ఓపెన్ చేసి లోపల పంపిస్తున్నట్టుగా క్రియేట్ చేసి లాస్ట్ ఇదంతా ప్రాంక్ అని చెప్పి బయట పరిగెత్తుకెళ్ళిపోతే లోపల వాళ్ళు ఎంత బాధపడుంటారో మీరు కొంచెం అర్థం చేసుకోండి. ప్రాంక్ చేయండి. ప్రాంక్ చేయడం వల్ల పక్కవాడికి ఆనందం కలిగే ప్రాంక్ చేస్తే ఎంతైనా మంచిదే, కానీ పక్క వాళ్ళు బాధపడేలాగా ప్రాంక్ చేసే మాత్రం నిజం చెప్పలేదు చాలా దారుణం. ఇలాంటి మాత్రం ఖచ్చితంగా ప్రోత్సహించకండి. తమిళనాడులో ఇలాంటి అస్సలు చాలా వరకు ప్రోత్సహించడం, చాలా వరకు కేసులు పెడుతున్నారు. ఎందుకంటే మీరు ఒక రోడ్డు మీద ఒక అబ్బాయి నిలుచుకోండి, అబ్బాయి చేస్తే ప్రాంక్ అని భయపడతారు, టక్కన అబ్బాయి పరిగెత్తే రోడ్డు మీద ఏదైనా వెహికల్ వచ్చి అబ్బాయిని గుద్దేస్తే ఎవరు రెస్పాన్సిబుల్? డైరెక్ట్ గా మనం అయిపోయిన తర్వాత జస్ట్ ఇది ప్రాంక్ చేసినాము, మేము ఏదో నవ్వించడానికి చేసినామంటే చేయండి, కానీ ఎక్కడ ఎలాంటి కొంతమంది టక్కన భయపడిస్తారు. భయపడే వాళ్ళని హార్ట్ పేషెంట్ వాళ్ళకైనా గుండె నొప్పి వచ్చి ఏమైనా జరిగితే ఎవరు దానికి కారణం? మన యూస్ కోసం, మన హ్యాపీనెస్ కోసం. అంటే కొంతమంది హ్యాపీగా ఫీల్ అవడానికి, చాలా మంది బాధపడటం కాదు, కరెక్ట్ కాదు. ప్రాంక్ వీడియోస్ చేయండి, కానీ పక్క వాళ్ళు బాధపడేలాంటి ప్రాంక్ వీడియోస్ దయచేసి చేయండి. పక్క వాళ్ళు ఆనందపడేలాంటి ప్రాంక్ వీడియోస్ చేయండి. ఈ టీటీఎఫ్ వాసు గారికి కూడా ఇప్పుడే చెప్తున్నాను, దయచేసి మీరు కొంచెం జాగ్రత్తగా మంచి వీడియోస్ చేయండి. మేము ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తున్నాను. నేను కూడా మీ సబ్స్క్రైబర్నే కాబట్టి చెప్తున్నాను. నేను మిమ్మల్ని కొంచెం ఇంప్రెస్ అయ్యి నేను కూడా చిన్న వీడియోస్ అవన్నీ తీస్తున్నాను కాబట్టి, నేను ఒక చిన్న యూట్యూబర్ కాబట్టి మీకు ఇది చెప్తున్నాను. ఇప్పుడు దీని జరగడం వల్ల ఏం చేసిన, ఆంధ్రాలో కూడా ఈయన మీద కేసు, మన టీడీ వాళ్ళు కూడా ఆల్రెడీ కేసు ఫైల్ చేసినారు, కేసు కూడా జరుగుతుంది. అంటే ఒక చిన్న తప్పు, అంటే కేసులు మన మీద ఎక్కువ వచ్చేసి మనం ఎక్కువ ఫేమస్ అయ్యి మనం వైరల్ అయిపోతే మన వ్యూస్ బాగా వస్తాయంటే అది కరెక్ట్ గా. ఇప్పుడు మీకైతే కొంచెం పలుకుబడి ఉంది కాబట్టి మీరు ఒకళ్ళు ఏదైనా చిన్న అరెస్ట్ చేసినప్పుడు మిమ్మల్ని ఇలా అంటే మిమ్మల్ని ఫాలో అవ్వి కొంతమంది ఈ విధంగా వీడియోస్ చేయడం వల్ల ఇంకేదైనా దారుణాలు జరిగితే మాత్రం దానికి ఖచ్చితంగా మీరే రెస్పాన్సిబిలిటీ. చాలా మంది యూట్యూబర్స్ ఇలానే చేశారు. దయచేసి ఇలా అయితే చేయద్దని. ఇంక నుంచి కొద్దిగా బాధ్యతతో మంచి వీడియో తీయండి. సరే అయితే ఉంటాను. ఇది ఈ రోజు నేను చెప్పాల్సిన వీడియో. ఐఎమ్ వంశీ సైనింగ్ ఆఫ్. ఐఎమ్ యువర్ BVK. మనం కొంచెం ఫాలో చేసి మనకు కూడా కొంచెం పెంచితే ఇలాంటి మంచి వీడియోస్ తీసుకొస్తున్నా. సరే అయితే ఉంటాను. బాయ్.